బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ఇటు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు. మీటింగ్ తర్వాత సాయంత్రం 6 గంటలకి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ని కూడా పెట్టబోతున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై ప్రస్తుతానికి ఉత్కంఠమైతే నెలకొంది. ఇటు బీఆర్ఎస్ మీద కవిత చేసిన సెన్సేషనల్ కామెంట్స్, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులపై చేసిన సెన్సేషనల్ కామెంట్స్పై కేసీఆర్ మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు డిఫెక్షన్ ఎమ్మెల్యేస్, జంపింగ్ ఎమ్మెల్యేస్ విషయంలో కూడా మరి స్పీకర్ తీసుకున్న డెసిషన్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో ఎలాంటి అంశాలపై ఆయన ఎలాంటి అంశాలను డిస్కస్ చేయాలి, ఎలాంటి అంశాలను చేపట్టాలి యాక్టివ్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత, ఇటు నీళ్లు 2.0 సాగునీటికి సంబంధించి, ఇటు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఉద్దేశించి ఆయన బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన నాయకులందరితో మాట్లాడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 400 మంది నాయకులు దీంట్లో పాల్గొనబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు, వీటిపై కూడా ఇటు కేసీఆర్ దిశానిర్దేశాలు ఇవ్వబోతున్నారా? ఒక రకంగా 2 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లోకి దిగబోతున్నారా? యాక్టివ్గా ఉండబోతున్నారా? ఏం చేయబోతున్నారు? ఎలాంటి అంశాలు డిస్కస్ చేయబోతున్నారు? ప్రస్తుతానికి తెలంగాణ భవన్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలా ఉంది వాతావరణం ప్రస్తుతానికి తెలంగాణ భవన్ దగ్గర? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లోనే కేసీఆర్ రీచ్ కానున్నారు. చాలా సుదీర్ఘ సమయం తర్వాత, దాదాపు 10 నెలల తర్వాత కేసీఆర్ భవన్కి రానుండడం, సమావేశం ఏర్పాటు చేయడం, ఎమ్మెల్యేలతో, తర్వాత రాష్ట్ర కార్యవర్గంతో భేటీ కావడం, దాని తర్వాత మీడియా సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడంతో పెద్ద ఎత్తున కాస్త పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, స్టేట్ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పొలిటికల్ పార్టీ ఆఫీస్ దగ్గర కొద్దిసేపట్లో రీచ్ అవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయ్యాయి. 400 మందికి లోపల చైర్స్ ఏర్పాటు చేశారు. ఈ 400 మంది కేవలం అనుమతి ఉన్నటువంటి వారే హాజరవుతారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా హాజరవడానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తారు. చూసా ఉన్నాం భవన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కేసీఆర్ ప్రధానంగా నీటికి సంబంధించినటువంటి అంశం పైన, జల దోపిడీ జరుగుతుంది కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి అంశంలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జరుగుతున్నటువంటి అంశాలపైన ఫోకస్ చేయనున్నారు. కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. దీంతోపాటు కొన్ని రాష్ట్ర కార్యవర్గ భేటీ అవుతూ ఉన్నారు. కాబట్టి కొన్ని కీలక అంశాలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? చాలా రోజుల తర్వాత కేసీఆర్ వస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మా పార్టీ కార్యాలయానికి, తెలంగాణ భవన్కి రాబోతూ ఉన్నాడు. తెలంగాణ భవన్కి కేసీఆర్ గారు రాక కోసం బయట దాదాపుగా తండోపతండాలుగా వేలాది మంది మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని చూడడం కోసం ఇక్కడ వచ్చారు. ఈరోజు ప్రధానంగా పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి నీటి పంపకాల మీద, పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి నీటి అన్యాయం మీద ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీ కావచ్చు, పార్టీ రాష్ట్ర కమిటీ కావచ్చు, ఈ రెండు సంయుక్తంగా జరిగేటువంటి కమిటీ కార్యక్రమంలో, మీటింగ్లో పాలమూరు జిల్లా, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పడావ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా గోదావరి నదీ జలాలని దోచుకెళ్తా ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ ఇవ్వడం కోసం ఈరోజు చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఈ పాలమూరు బనకచెర్ల, పోలవరం బనకచెర్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ద్వారా కావచ్చు, తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. 90 టీఎంసీలు ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిపాదిస్తే ఈరోజు 45 టీఎంసీలకే ఒప్పుకొని వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీటన్ని అంశాల మీద, నీటి పారుదలలో, నీటి రంగాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ మీద, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. దాని మీద భవిష్యత్తు కార్యాచరణ కేసీఆర్ గారు మాకు మార్గదర్శనం చేస్తారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ భవన్కు వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, కార్యవర్గ సమావేశం, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటివరకు సెట్ అయినటువంటి ఎజెండా ఏంది? ఏ అంశాలు ఫోకస్ చేస్తారు? తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ గుండె పరితపిస్తుంది. తెలంగాణలో నీటి రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, డెఫినెట్గా కేసీఆర్ లాంటి గుండె సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇవాళ అప్పనంగా కృష్ణా జలాలు, గోదావరి జలాలు, ఇవాళ బనకచెర్ల అనే దాని మీద మేము కొట్లాడితే దాని పేరు మార్చి నల్లమల్ల సాగర్ పేరుతోటి 200 టీఎంసీలు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దోసుకపోతుంటే నిమ్మకు నీరెత్తనట్టు ఈ ప్రభుత్వం ఎవరిస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు ఎవరిస్తూ ఉంటే, మాట్లాడాల్సిన గుండె
ఇవాళ అయ్యో ఏంది ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడని చెప్పేసి ఇవాళ డెఫినెట్గా ఈ సమావేశం ఉద్దేశం కూడా అదే. ఇవాళ నీళ్ళ కోసమే కదా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ నీళ్లను మళ్ళీ దోసుకపోతా ఉంటే ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చోవడం కాదు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రైతాంగానికి కావాల్సిన నీళ్ళేందో చూడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజా పోరాటం అంటున్నారు, ఎట్లాంటి పోరాటం ఉంటుందంటే 100% ప్రజా పోరాటమే, ప్రజలు చైతన్యం చేస్తాము. ఇక నల్గొండ జిల్లాలో అదేవిధంగా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి నీటిపారుదల రంగంలో జరుగుతున్న నష్టం పైన డెఫినెట్గా ప్రజలను అవేర్ చేస్తాం, పెద్ద మీటింగ్లు పెడతాం. ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు కదా ప్రజలు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి 6 గ్యారంటీల అమలు విఫలాలు, అదేవిధంగా ప్రభుత్వం నీటి రంగంలో చేస్తున్నటువంటి ఏదైతే అన్యాయం, ఎన్ని అంశాల మీద కేసీఆర్ గారు పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇవాళ ఎక్కడ అన్యాయం జరిగితే కేసీఆర్ గుండె అక్కడ కొట్టుకుంటుంది. తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే కేసీఆర్ గుండె ఊరుకోదు. స్వామిగౌడ్ గారు ఏం చెప్తారు? ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకు వస్తుంది, దాదాపు 10 months 10 నెలల తర్వాత. ప్రత్యేకించి ఇది గ్యాప్ అనడానికి లేదు. ప్రజాస్వామ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా 10 సంవత్సరాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చాం, రేవంత్ రెడ్డి ఇంకా బాగా చేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక అవకాశం ఇస్తాం కాంగ్రెస్ కన్నా ఉద్దేశంతో అటు రాహుల్ గాంధీ గారు వచ్చారు, సిద్ధరామయ్య గారు వచ్చారు, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు వచ్చారు. కాబట్టి ఒక అవకాశం ఇస్తామని తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత నడిచటోని కాళ్ళల్లో కట్టెలు పెట్టవద్దు, మనం ఒక 2 సంవత్సరాల అవకాశం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ భావించి వారికి సమయం ఇచ్చారు. ఆ సమయంలో మీరు ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చారో ఒకసారి ఓపెన్గా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు తులం బంగారం, కాలేజ్ పిల్లలకు స్కూటర్లు, 42% బీసీ అన్నలకు రిజర్వేషను, ఉద్యోగుల పిఆర్సీ, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలు దగ్గర పడి ఒత్తిడి పెరిగినా కొద్దిగా మీరు చెప్పినటువంటిది ఏమన్నది, బడ్జెట్ అవగాహన లేకపోవడం వల్ల తొందరపడి అవన్నీ ఇచ్చాం, కొద్దిగా నిదానంగా చేసుకుంటూ పోతాం అన్నారు. మరి ఇప్పుడు 4th సిటీ కడుతున్నాం అంటారు. ఏ బడ్జెట్ అవగాహనతోటి కడుతున్నారు? హైదరాబాదులో ఫుట్బాల్ మెస్సీ పక్కన నిలబడి మీరు ఫుట్బాల్ ఆడారు, చాలా సంతోషం. దానికి సింగరేణికి సంబంధించినటువంటి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టారు. కేటీఆర్ గారు రేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం పక్కన నిలబెట్టాలని చేసిన ప్రయత్నాన్ని అవినీతిపరంగా చూశారు. మీరు 100 కోట్లు సింగరేణి డబ్బు పెట్టి ఫుట్బాల్ ఆడితే దాన్ని ఏ విధంగా చూడాలి? అది తెలంగాణకు ఏం జరిగినట్టు? మీ 100 కోట్లలో ఒక 50 కోట్లు పెట్టి ఫుట్బాల్ గ్రౌండ్లు ఏర్పాటు చేయండి, విశ్వవిద్యాలయాల్లో పిల్లలకు ఫుట్బాల్ ఇప్పియండి, వాళ్ళతో ఆట నేర్పించండి. మీ ముద్దని లేదే. కానీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం మీరు అన్నట్టు గడువు అయిపోయిందా? 2 years చూసిరు, 2 years తర్వాత క్షేత్రస్థాయిలోకి ప్రజా పోరాటం అంటారు. కేసీఆర్ ఇచ్చినటువంటి మెసేజ్, ఆయన మొన్న ఇచ్చినటువంటి మెసేజ్లో క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం నిర్వహిస్తామనేటువంటిది. తప్పకుండా ఈరోజు వారు తన నాయకత్వం, తన నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మరొక తెలంగాణ ఉద్యమం రూపంలో ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది దేనికోసం అంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి వాటర్ కమిషన్ దగ్గర తీసుకున్నటువంటి 91% ఏదైతే మనం తీసుకున్నామో ఆ నీరు 41కు తగ్గింది. దానివల్ల తెలంగాణ భవిష్యత్తులో నష్టపోయే విధానాన్ని ప్రజలకు వివరించి అదొక ఉద్యమంగా తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు బహుశా ఈరోజు మాట్లాడతారు. దాంతో హైదరాబాద్ నగరాన్ని యూటీ చేస్తామని ఉర్రూతలు ఊగిపోతున్నటువంటి వారికి కూడా తగిన సమాధానం చెప్పడం కోసం యూటీ అంటే ఏంది, యూటీ ఏం చేస్తారు, ఎక్కడి దాకా తీసుకుంటారు, హైదరాబాద్ నగరాన్ని యూటీ చేస్తే యూటీలో ఉన్నోనికి మంచినీళ్ళు ఎడికెళ్ళి రావాలి, ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి. కాబట్టి వెయిట్ అండ్ సీ, చూద్దాం వారు ఏం చెప్తారో దాన్ని బట్టి ఉంటుంది. కొద్దిసేపట్లోనే రీచ్ అవుతున్నాం. బయట ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున భారీగా స్వాగతానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, భారీగా కార్యకర్తలు ఉన్నారు. కాకపోతే రీజన్ ఏంటంటే కేవలం ఇది బీఆర్ఎస్ ఎల్పీ ప్లస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాబట్టి అనుమతి ఉన్నటువంటి వారికి మాత్రమే లోపల చైర్స్ వేశారు.